Hi children. Hi. 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 Good morning. Good morning, sir. Good morning. ఓకే మొన్న చెప్పినా కదా మీకు గుర్తుందా గుర్తుందా అవునా నైట్ అయితే మనం ఏం చేస్తాం Sleeping. ఏం చేస్తాం Sleeping. ఏం చేస్తాం అవునా స్లీపింగ్ ఇప్పుడు నిద్రపోతున్నాం కదా No. నిద్రపోయిన తర్వాత పొద్దున ఏం చేస్తాం లేవాలి కదా అవునా లేవడాన్ని ఏమంటాం 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 వెరీ గుడ్ ఏమంటాం వెరీ గుడ్ ఇప్పుడు నిద్ర లేచినాం అవునా నిద్ర లేచిన తర్వాత అవునా కదా ఏం చేస్తాం ఏం చేస్తాం వేటిని బ్రష్ చేస్తాం వేటిని టీత్ వేటిని వేటిని టీత్ అనండి టీత్ టూత్ ఏం చేస్తాం వీటిని బ్రష్ చేస్తాం అవునా బ్రష్ చేస్తాం వెరీ గుడ్ అవునా బ్రష్ చేసిన తర్వాత ఏం చేస్తాం బాత్ కి పోతారా డైరెక్ట్ బ్రష్ చేసి బాత్ కి పోతారా ఏం చేస్తారు చాయ్ తాగుతారు పాలు తాగుతారు అవునా పాలను ఏమంటాం ఇంగ్లీష్ లో వెరీ గుడ్ ఏమంటాం దీన్ని ఏం చేస్తాం చాయ్ ఏమంటాం టీ ఏమంటాం ఏం చేస్తాం దాన్ని తాగడాన్ని ఏమనాలి వెరీ గుడ్ ఏమనాలి ఏమనాలి డ్రింకింగ్ ఏమనాలి వెరీ గుడ్ మళ్ళీ ఏం చేస్తాం బాతింగ్ అవునా ఏం చేస్తాం బాతింగ్ అంటే ఏమో ఏమో వెరీ గుడ్ ఏమో బాత్రూమ్ ఉంది కదా దాంట్లో నుంచి బాత్ బాత్ అంటే ఏమో స్నానం చేయడం అవునా స్నానం చేసిన తర్వాత ఏం చేస్తారు బట్టలు కట్టుకుంటారు అవునా బట్టలు ఏమనాలి ఇంగ్లీష్ లో క్లోత్స్ ఏమనాలి ఏమనాలి క్లోత్స్ ఏం చేస్తాం కట్టుకుంటాం కదా వేసుకుంటాం కదా దాన్ని వేరింగ్ అనాలి ఏమనాలి వేరింగ్ ఏమనాలి వేరింగ్ అవునా సరే స్నానం అయిపోయింది బట్టలు వేసుకున్నాం మళ్ళీ ఏం చేస్తాం తలని దువ్వుకుంటాం అవునా తలని దువ్వుకుంటారా ఈ వెంట్రుకల్ని దువ్వుకుంటారా వీటిని ఏమనాలి ఏమనాలి హెయిర్స్ ఏంటి హెయిర్స్ ఏం చేస్తారు వీటిని ఏం చేస్తారు దువ్వుతారు అవునా దువ్వడాన్ని ఏమనాలి కోంబింగ్ ఏమనాలి 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 ఓకే తల దువ్వుకుంటారు తల దువ్వుకున్న తర్వాత స్కూల్కి వెళ్తారు డైరెక్ట్ ఈటింగ్ ఏం చేస్తారు ఏం ఈటింగ్ చేస్తారు అన్నం పప్పు అవునా అన్నాన్ని ఏమనాలి రైస్ ఏమనాలి పప్పుని దాల్ లేదా ఏదైనా ఒక వెజిటేబుల్ కర్రీ అవునా వీటన్నింటిని ఏమనాలి ఫుడ్ అనాలి ఏమనాలి ఏమనాలి ఫుడ్ ఏం చేస్తారు తింటారు అవునా ఈటింగ్ ఏమనాలి ఈటింగ్ ఈటింగ్ సరే తిన్నారు అవునా మీకు ఎవరైనా తినిపిస్తే ఏమనాలి ఇప్పుడు మీరు తింటే ఈటింగ్ ఎవరన్నా తినిపిస్తే ఫీడింగ్ అనాలి ఏమనాలి ఏమనాలి ఈటింగ్ అంటే మనది మనం తింటాం అవునా మనది మనం ఫీడింగ్ అంటే వేరే వాళ్ళు తినిపించడం అవునా వేరే వాళ్ళు తినిపించరు తిన్నారు తిన్న తర్వాత ఏం చేస్తారు స్కూల్కి వెళ్తారా తినడానికి ముందు తిన్న తర్వాత ఏం చేయాలి మనం చేతులు కడగాలి ఏం చేయాలి చేతులు ఏమనాలి ఏమనాలి కడగడాన్ని కడగడాన్ని ఏమనాలి వాషింగ్ అనాలి ఏమనాలి 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 వాషింగ్ అవునా క్లీనింగ్ కూడా అనాలి ఏమనాలి చేతులు నీట్ గా క్లీన్ చేసుకోవాలి సరేనా వెరీ గుడ్ వాషింగ్ ఏమనాలి చేతులు వాష్ చేసుకున్నారు తర్వాత ఏం చేస్తారు స్కూల్కి వచ్చేస్తారు అట్లనే
బ్యాగ్. అవునా? మీ బ్యాగ్ ఏం చేస్తారు మీరు? పట్ తీసుకోవడాన్ని ఏమనాలి? టేకింగ్ అనాలి. ఏమనాలి? ఏమనాలి? మీ బ్యాగ్ తీసుకుంటారు కదా, టేకింగ్ అనాలి. అవునా? బ్యాగ్ తీసుకొని ఏం వస్తారు? స్కూల్ కి వస్తారు. అవునా? గోయింగ్ టు. అవునా? స్కూల్ గోయింగ్. అవునా? మరి స్కూల్ కి వచ్చిండ్రు, స్కూల్ కి వచ్చిన తర్వాత ఏం చేస్తారు? చదువుతారు. అవునా? చదవడాన్ని ఏమనాలి? వెరీ గుడ్. ఏమనాలి? రీడింగ్. ఏమనాలి? ఓన్లీ చదువుతారా? రాస్తాం. రాయడాన్ని ఏమనాలి? ఏమనాలి? రైటింగ్. ఇంకేం చేస్తారు? వెరీ గుడ్. సార్ చెప్పింది వింటారు కదా. సార్ ఏమంటారు ఇంగ్లీష్ లో? టీచర్ అనాలి. ఏమనాలి? ఏమనాలి? టీచర్. అవునా? చెప్పింది వింటారు కదా, వినడాన్ని ఏమనాలి? లిజనింగ్ అనాలి. ఏమనాలి? ఏమనాలి? లిజనింగ్. ఏమనాలి? ఇప్పుడు వింటారు కదా, ఇంకేం చేస్తారు? వెరీ గుడ్. ఏం చేస్తారు? వెరీ గుడ్. ఏం చేస్తారు? ప్లేయింగ్. ఇంకేం చేస్తారు? ప్లేయింగ్. ఇంకా డ్రాయింగ్ చేయరా? చేయరా? వెరీ గుడ్. డ్రాయింగ్ చేయరా? ఇంకేం చేస్తారు? పాటలు పాడరా? రైమ్స్ పాడతారు కదా, దాన్ని ఏమనాలి? సింగింగ్. ఏమనాలి? సింగింగ్. ఏమనాలి? ఇంకేం చేస్తారు? ఇంటికి వెళ్తాం. వెరీ గుడ్. ఏం చేస్తారు? డాన్సింగ్. అవునా? డాన్సింగ్. మళ్ళీ లాస్ట్ కు స్కూల్ అయిపోయింది. స్కూల్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తాం. ఇంటికి వెళ్తారు. అవునా? ఇంటికి వెళ్ళడాన్ని ఏమనాలి? గోయింగ్. ఇప్పుడు స్కూల్ నుండి ఇంటి నుండి స్కూల్కి వచ్చిండ్రు, స్కూల్ నుండి ఇంటికి వెళ్తారు. అవునా? స్కూల్ నుండి ఇంటికి వెళ్తున్నప్పుడు గోయింగ్. అవునా? ఇంటి నుంచి స్కూల్కి వచ్చినా గోయింగ్. ఇప్పుడు ఇక్కడున్న వ్యక్తి ఇప్పుడు ఏమి ఎవరు? మోతీరామ్ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాడు. అవునా? సరేనా? దీంట్లో మీరు ఇక్కడ నేనున్నా సార్. నేనేమంటే మోతీరామ్ అటు నుంచి వచ్చేటప్పుడు గోయింగ్. ఇప్పుడు నేనేమనాలి? మోతీరామ్ ఈస్ కమింగ్ టు స్కూల్ అన్నది. అవునా? మోతీరామ్ అక్కడ నుండి ఏమంటాడు? ఐ ఆమ్ గోయింగ్ టు స్కూల్ అంటాడు. అవునా? నేనేమంటా? ఇక్కడ స్కూల్లో ఉండి మోతీరామ్ ఈస్ కమింగ్ టు స్కూల్. అవునా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇవన్నీ మీకు వచ్చినాయి కదా. ఇప్పుడు దీన్ని, ఈ పదాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. అవునా? గుర్తుపెట్టుకొని దీంతో ఇంగ్లీష్ ఎట్లా ఫామ్ చేయాలి, మీరు ఇంగ్లీష్లో ఎట్లా చెప్పగలగాలి అంటే చూడండి. అవునా? ఐ స్లెప్ట్ ఎట్ నైట్ and wake up in the morning. Later I brush my teeth and I took milk. Later I went to bath and wear my clothes. Later I comb my hair and I took my food. అవునా? అన్నం తిన్నారు. తిన్న తర్వాత later I wash my hands and I took my bag and went to school. In my school I read, write, listen, play, draw, sing, dance. Finally I completed my school in the evening and I
వెంట టు హోమ్. వెరీ గుడ్. అవునా? ఈ పదాలు నేర్చుకుంటే ఇంత ఇంగ్లీష్ మాట్లాడొచ్చు మీరు. అర్థమవుతుందా? వెరీ గుడ్.